నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో రిబ్బన్ ఎంబ్రాయిడరీ డిజైన్ని చూద్దాము. అది ట్యూలిప్ రిబ్బన్ ఎంబ్రాయిడరీ డిజైన్. మనం ఈ డిజైన్లో ఈ రిబ్బన్ని యూజ్ చేస్తున్నాం. చూడండి, గ్రీన్ మరియు స్నఫ్ కలర్. మొదట ఈ డిజైన్లో మనం ఈ ట్యూలిప్ ఫ్లవర్స్ ఎలానో మొదట నేర్చుకుందాము. మనం ఈ రిబ్బన్ ఎంబ్రాయిడరీకి యూజ్ చేసేటటువంటి సూది ఇలాగా ఉండాలి. చూడండి, వెనుక పక్కన మనకి ఎక్కువ లెంత్ హోల్ ఉండేలా మనం చూసుకోవాలి. ఇటు షార్ప్ ఎడ్జ్ లేకోకుండా కొద్దిగా నార్మల్ యూ షేప్లో వచ్చే విధంగా మనం సూదిని తీసుకోవాలి. ఈ స్మూత్ సర్ఫేస్ పైకి వచ్చేలా లోపలికి ఇలా రఫ్గా ఉండే సర్ఫేస్ని మనం లోపలికి వచ్చేలాగా తీసుకోవాలి. ఇక ఇప్పుడు మనం ఈ డిజైన్లో మొదట ట్యూలిప్ ఫ్లవర్స్ ఎలానో నేర్చుకుందాము. చూడండి, సూదిని ఇక్కడి నుంచి నేను తీసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు ఈ స్మూత్ సర్ఫేస్ మనకి పైకి వచ్చేలాగా మనం ఇలాగా పెట్టుకొని, చూడండి, సూదిని కొద్దిగా ముందుకు తీసుకొని ఇక్కడి వరకు మనం ఇక్కడి నుంచి సూదిని మరలా కిందికి తీసుకోవాలి. ఇలాగా చూడండి. ఇప్పుడు మరలా సూదిని ఇక్కడి నుంచే పైకి తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇప్పుడు దీనిపైన ఇలా ఓవర్లుక్ చేసి, చూడండి, ఇలాగా పెట్టుకొని మరలా సూదిని మనం ఇక్కడి నుంచి దీనికన్నా కొద్దిగా పైనుంచి కిందికి తీసుకోవాలి. ఇలాగా మనం నిడిల్తో, చూడండి, ఇలాగా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ గట్టిగా మనం ముందుకు లాగి పెట్టుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఇక్కడి నుంచి, చూడండి, ఇక్కడి నుంచే మరలా మనం సూదిని పైకి తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా
ఇప్పుడు చూడండి, ఈ రఫ్ సర్ఫేస్ లోపలికి వచ్చేలాగా ఇలాగా పెట్టుకొని చూడండి, దీనికి దగ్గరలోనే ఇటు ఈ కార్నర్ నుంచి మనం సూదిని ఇక్కడ ఈ ఎడ్జ్లో సూదిని కిందికి తీసుకోవాలి. ఇక్కడ ఈక్వల్గా చూడండి, ఇక్కడి నుంచి మరలా మనం సూదిని కిందికి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సూదిని ఇటు అటు తీసుకొని చూడండి, ఇలాగా మనం సూదిని పెట్టుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మెల్లిగా సూదిని కిందికి తీసుకోవాలి. దారాన్ని ఇలాగా పెట్టుకొని ఇలాగా చూడండి, ఇక్కడ వంపు తిరిగినట్లుగా ఉంది కదా, అలాగా మనకు ఈ షేప్ ఫామ్ అవుతుంది. చూడండి, ఇలాగ దీన్ని కొద్దిగా అంటే ఇక్కడ వంపు తిరిగినట్లుగా మనకు డిజైన్ ఏర్పడుతుంది. ఇప్పుడు మరలా ఇటుపక్క నుంచి చూడండి, ఇటుపక్క నుంచి మరలా మనం సూదిని పైకి తీసుకోవాలి. ఇలా మరలా ఇంతకుముందులాగే చూడండి, ఇంతకుముందులాగే దారాన్ని ఇలాగా పెట్టుకొని సూదిని ఇప్పుడు ఇంతకుముందు మనం ఇక్కడ దగ్గరలో తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇటు కుడి పక్కకు దగ్గరలో వచ్చేలాగా సూదిని ఇక్కడ నుంచి మనం కిందికి తీసుకోవాలి. ఇలా చూడండి, ఇలాగా నిడిల్ లేకోకుండానే మనం దీన్ని మెల్లిగా ఇలా అనేస్తే, ఇలా పెట్టుకుంటే ఇలాగ మనకు వంపు కనపడుతుంది. చూడండి, ఇలా చూసారు కదా. ఈ డిజైన్లో మొదట మనం ట్యూలిప్ ఫ్లవర్స్ ఎలానో చూసాము, ఇప్పుడు స్టెమ్ మరియు ఆకులు ఎలానో నేర్చుకుందాము. ఇక ఇప్పుడు మొదట స్టెమ్ ఎలానో నేర్చుకుందాము. సూదిని ఇక్కడి నుంచి తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలాగా మనం చూడండి ఇలాగా పెట్టుకొని ఇలాగా రొటేట్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇలాగా మనం దూరంగా పెట్టుకుంటే ఇలా అంటూ ఉంటే ఆటోమేటిక్గానే ఇది స్టెమ్ లాగా ఏర్పడుతూ వస్తుంది. చూడండి, ఇలాగా జస్ట్ మనం ఇలాగా మెలిక తిప్పుతూ రావాలి. మనకు కావాల్సినటువంటి లెంత్ పెట్టుకొని సూదిని ఇక్కడ నుంచి మరలా మనం కిందికి తీసుకుందాం. ఇలా మనము దారాన్ని ఇలా మెలికలు తిప్పి స్టెమ్ని వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆకు డిజైన్ ఎలానో చూద్దాము. చూడండి, సూదిని మొదట ఇక్కడి నుంచి నేను తీసుకుంటున్నాను. మొదట ఈ ఆకు ఎలానో నేర్చుకుందాము.
ఇలా స్ట్రైట్గా పెట్టుకొని చూడండి, ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి మరలా మనం సూదిని కిందికి తీసుకోవాలి. ఇలాగ చూడండి, ఇలాగ మనం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ లేకుండా జస్ట్ మనం సూదిని ఒకసారి కిందికి ఇలాగా పైకి తీసుకోవాలి. చూసారు కదా, ఆకు డిజైన్ ఏర్పడింది. ఇప్పుడు ఈ చిన్న ఆకుని చూడండి, ఇక్కడి నుంచి మరలా మనం సూదిని పైకి తీసుకోవాలి. ఇప్పుడు మరలా ఇంతకు ముందులాగే ఇలాగ మనం స్ట్రైట్గా రిబ్బన్ను పెట్టుకొని చూడండి, ఇక్కడి నుంచి సూదిని కిందికి తీసుకోవాలి. ఇలాగ చూసారు కదా, రిబ్బన్ ఎంబ్రాయిడరీలో ఈరోజు మనం ట్యూలిప్ డిజైన్ని నేర్చుకున్నాము. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో రిబ్బన్ ఎంబ్రాయిడరీలో ట్యూలిప్ డిజైన్ని నేర్చుకున్నాము. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.